మనకు గుర్తొచ్చిందల్లా గారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేద్దాం. తర్వాత ప్రశ్న రమేష్ గారు. కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6 ఉంది. మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 ఏంటి? దేనికి పోటీ పడుతుంది మీ మేనిఫెస్టో? ఏమంటారు? 2000 కూటమి మేనిఫెస్టో సూపర్ 6 ఉంది. మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 లేకుంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలు దేనికి పోటీ పడుతుంది? పోటీ అంటారా? జనం దృష్టిలో అంటారా? ఏ పోటీ దేనికి ఉంది? ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పోటీ ఉంది. ఆయన్ను చూశారు, ఎన్నో చూశారు. ఇప్పుడు ఇద్దరిలో ఈయన పాలన కంటిన్యూ కావాలన్నా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలన్నా అనేది ఫైనల్. ఇది కూటమి లేదు, దానికి ఎంత చేసినా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నడిపింది ఆయనే, చక్రం తిప్పింది ఆయనే, సీట్ల కేటాయింపు ఆయనే, అభ్యర్థుల సెలక్షన్ ఆయనే, అన్ని పార్టీలు. కాబట్టి అది ఆయన. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రామిసెస్, నేను మళ్ళీ చెప్పేది, ప్రామిసెస్ చేసినవి నిలుపుకునే వ్యక్తి, చేసినవి ఎన్నైనా చేస్తాడు కానీ ఏది నిలుపుకోడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండింటి మధ్య పోటీ ఉంది అని నేను అనుకుంటాను. సార్, రైతు భరోసా ఉంది, రైతు రుణమాఫీ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు కదా. మీరు నవరత్నాలు అనౌన్స్ చేసింది 12,500 4 ఏళ్ళు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 6,000 అనౌన్స్ చేసింది. మీ 50,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 6,000 కనుక్కుంటే 80,000 కావాలి. కానీ మీరు ఒక సంవత్సరం పెంచి 1,000 రూపాయలు మీరు చెప్పిన దానికి పెంచి 67,500 మాత్రమే ఇచ్చారు. అంటే రైతులకి ఇంకా 12,500 రూపాయలు రావాలి. అది మోసం చేసినట్టు కదా రైతుల్ని? అంటే ఇప్పుడు మేము 80,000 అన్నందువల్ల వచ్చింది ఇది, అంతే కదా. 16,000 ముందు చెప్పింది కూడా అదే కదా. ముందు మేము తక్కువ చెప్పింది, ముందు చెప్పింది 50,000 అన్నాం, అన్నది పెంచినాం. 50,000కు 12,500 4 ఏళ్ళు అన్నాం. అలాంటిది 5 ఏళ్ళు చేసి 13,500 చేసినందువల్ల 67,500 అయింది. ఇది మేము పెంచిండేది ఒకటి, ఫస్ట్ది. సెకండ్, అవసరం లేదని నేను అనలే, రైతు రుణమాఫీ అవసరం లేదు, రైతులకు అవసరం లేదనిలే. స్టేట్ భరించగలిగిన దాంట్లో ఉంటుందా లేదా, స్ట్రెచ్ చేయగలిగిన దాంట్లో అనేదాన్ని చూస్తూ దీని బదులు వాళ్ళను సమగ్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేవి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు వాళ్ళ ధాన్య సేకరణలో జీఎల్టీ అని ఇస్తున్నాం. మేము ఎక్కడ ప్రచారం చేసుకోవట్లా, మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టున్నాం. కానీ అంటే గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్టు అనేది ఇస్తున్నాం. అది క్వింటాల్కు 100 రూపాయల దాకా వస్తుంది, ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా వస్తుంది. ఇది అవసరానికి ఇస్తున్నాం, దానికి డబ్బా కొట్టి దానికి ఏదో ఒక పెద్ద పేరు పెట్టి ఒక స్కీమ్ అని అనట్లా. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కొల్లలు కనిపిస్తాయి. ఉదాహరణకు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇవ్వడము, ఫస్ట్ 1 ఇయర్ అనుకుంది పెంచుకుంటూ పోయాము. ఇవన్నీ ఇవి చేయడం బాధ్యత అని ఈయన అనుకుంటాడు గవర్నమెంట్గా. దానికి ఒక అందమైన పేరు పెట్టి ఒక స్కీమ్ కింద పెట్టేసి ఇదిగో ఇది ఒక తాయిలం ఇస్తున్నాం అన్నట్టు చూపేది మిగిలిన పార్టీలు చేస్తున్నాయి. ఈ తేడాను గమనించమని కోరుతున్నాను నేను. ఇప్పుడు నిజంగా ఈయన 12,500 ఆ రోజు అన్నది 50,000 దానికి స్టిక్ అయి ఉండొచ్చు. కానీ దానికి కొంచెం పెంచాలనుకున్నారు, పెంచారు, సక్సెస్ఫుల్గా అది ఇచ్చాము. అది ఎవరు అడిగింది కాదు, మేము చెప్పింది కాదు. అలాగే రేపు కూడా వెసులుబాటు ఉంటే ఇందులో ఉన్నా లేకపోయినా ఈయన చాలా ఇంప్లిమెంట్ చేస్తారు, చేసి చూపుతారని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు 16,000 అనౌన్స్ చేశారు ఈ మేనిఫెస్టోలో రైతు భరోసాకి. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఆల్రెడీ ఇస్తూ ఉంది. మీరు 10,000 మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు, అంతే కదా సార్? అది ఎవరైనా వాళ్ళైనా అంతే, మేమైనా అంతే చేసి. ఇప్పుడు ఆయన 20,000 అదే పని చేస్తారు. అదే అడుగుతుంది. మీరు పోయినసారి అనౌన్స్ చేసిన 50,000 ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 30,000 6,500 30,000 కలుపుకున్న 80,000 కావాలి. ఇది కాకుండా దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా మీరు వాడుకున్నారు. చంద్రశేఖర్, ఒకటి అడుగుతాను, ఇక్కడ సెంటరు స్టేట్స్ లేకుండా సెంటర్ లేదు, సెంటర్ నుంచి రాకుండా స్టేట్స్ ఏవి చేయలేవు. వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచో ఆకాశంలోంచి వాళ్ళు ఇవ్వట్లా. అది వేరే దేశము, మనం ఒక దేశం కాదు. ఇక్కడి నుంచి పోతున్న వాటిలోనే పండ్ల వాటా ఇస్తున్నారు. అలాగే వాళ్ళు చేసే మన స్టేట్ సపోర్టింగ్ సిస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా వాడుకుంటామనేది మనం మెయిన్. మేము ఇప్పుడు చెప్పట్లే కదా, ఇప్పుడు రైతు భరోసా దానికి వచ్చేసరికి అది పెడుతున్నాంగా, పక్కన మోడీ దీన్ని కూడా పెట్టేసే చేస్తున్నాం రైతు భరోసా. పెట్టడం లేదని కాదు, ఎక్కువ రైతులకి ఇచ్చినట్టు అయ్యేది కదా. లాస్ట్ 5 yearsకి 80,000 అయిపోయి ఉండేది కదా మొత్తం దీంట్లో. అంటే ఇప్పుడు ఈరోజు 80 చేయకపోతే ఇప్పుడు ఈరోజు కూడా మేము అదే అని ఉండొచ్చుగా, 1,00,000 చేయాల్సి వచ్చేది కాదు. రైతు భరోసా కంటిన్యూ చేస్తామనొచ్చుగా, మేము దాచిపెట్టుకోలే, రైతు భరోసా పూర్వంలాగే కంటిన్యూ చేస్తామనొచ్చు. కాదు, కొంచెం పెంచాలని ప్రయత్నం చేశాము. ప్రతి రూపాయికి స్టేట్ ఎక్స్చెకర్ నుంచి తీసేదానికైతే ఈయన లెక్కలు చూస్తున్నారు. వచ్చేదాని దగ్గర నుంచి మనకు సరిపోతుందా, బరువు ఎక్కువ అవుతుందా చూస్తున్నారు. రెండవది అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే కోవిడ్ అనేది. ఆ సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపల. బహుశా ఏ స్టేటు మాకు సాకు చాలామంది చెప్పారు 1-2 స్కీములు వాయిదా వేద్దామని, లేదా 1-2 ఆపేయచ్చు అన్నారు. ఆయన ఫీల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ టైంలోనే అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అని ఆ రోజు ఏమాత్రం ఇది చేయకుండా పూర్తి స్థాయిలో చేశాం.
అలాగే సెంటర్ ఇచ్చిన దానికి సపోర్ట్గా వాళ్ళు ఫ్రీ ఇదంటే దాని మీద మళ్ళీ పెంచి మన నంబర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు 80 లక్షలు దీనికి ఇస్తే మనం 1,40 లక్షలకి ఇస్తున్నాం, మిగిలింది మనమే భరిస్తున్నాం. సో ఇది ఆయన మనస్తత్వం అనుకోండి. అది సేమ్ మా పార్టీ క్యారెక్టర్ కూడా అదే వచ్చింది. ఇది ఇందులో చేయగలిగితే హద్దులు ఎంత అనేది ఉండదు, ఎంతైనా చేస్తూ వస్తారు, మళ్ళీ చెప్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం పోటీ పడి ఆయన అన్నాడు కాబట్టి దానికి పోటీగా అనేట్లయితే ఇప్పటికే మేము చెప్పిండాలి. ఎందుకంటే 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కాబట్టి మేము చెప్పిండాలి. మీరేమో సర్వరోగ నివారణ జగన్ అంటున్నారు, కానీ మీ పార్టీ నాయకులు అంత కాన్ఫిడెన్స్ ఉంచలేకపోతా ఉన్నారు. మీరు ప్రకటించిన పొడిగిస్తా ఉన్న ఆ పథకాల మీద కొంచెం డ్వాక్రా రుణమాఫీ, కొంచెం రైతు రుణమాఫీ చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని అంటున్నారట. నిజమేనా? కాదు, ఎందుకంటే నాకు బాగా గుర్తు, గడప గడపకు వెళ్ళడానికి ముందు కొంత మా వాళ్ళల్లో ఉండేది. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వెళ్ళడం మొదలు పెట్టాక దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద రెసిప్రొకేషన్. వాళ్ళ అభిమానంగానే అది చూస్తున్నాక వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఇంకా గుర్తు చేస్తున్నారు, అన్న నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకో పథకం వచ్చింది అన్నాక రియల్ ఆ సేవలో ఉండేది. కానీ పబ్లిక్ సర్వీస్ వాళ్ళల్లో మమేకం కావడంలో ఉండేదాన్ని కానీ మా వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. దే ఆర్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నందువల్లే మేము ఆ టికెట్లకు సంబంధించి కూడా ముందే పంచాయతీలను తీర్చుకోగలిగాము. గందరగోళం లేదు, స్మూత్గా అయింది. అయితే ఎక్కడ పోయినా ఒకటి మాత్రం ఖాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చూస్తున్నారు జనం, ఆయన రిప్రజెంటేటివ్స్ కింద వీళ్ళని చూస్తున్నారు. సో ఆ జెండా పట్టుకున్నంతకాలం, ఆయన ఫోటో పట్టుకున్నంతకాలం మా గెలుపుకు డోకా లేదనేది నమ్మకం అందరిలో. 2009లో కదా రాజశేఖర రెడ్డిని డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నారు ఆయన చేసిన